Hey guys, welcome back to Healthy Habits Telugu channel. Today మన రెసిపీ వచ్చేసి సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే మిరియాల రసం. మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ నాలుకకి ఏమి తిన్నా రుచిగా అనిపించదు. నోటికి రుచిగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ అమ్మమ్మల కాలం నాటి మిరియాల రసం. అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ మిరియాల రసం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 6 కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు మిరియాల రసంని, పావు చెంచా పసుపు, అర చెంచా జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకొని మసాలాలన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కాస్త ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. టమాటోలోని వాటర్ అంతా ఎగిరిపోయి టమాటో ముక్కలు చాలా స్మూత్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో ముక్కలు అనేవి మగ్గిపోయాక ఇందులోకి 500 ml చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కాడలతో ఉన్న కరివేపాకు ఆకుల్ని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసుకుని దింపేసుకుంటే వేడి వేడి మిరియాల రసం అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఈ మిరియాల రసాన్ని వేసుకుని తినండి. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.